నీ 5 సంవత్సరాల పరిపాలనలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇంకా కన్నెత్తి చూడాల. మరి ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీయకుండా చుక్క నీరు రాకుండా జాతికి అంకితం చేసేసాం, వెలిగొండ పూర్తయిపోయిందని అంటే ఇట్లా ప్రతి విషయంలోనూ ఎట్లా మోసం దగ అనేది అడుగడుగునా కూడా వెలుగొండలో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంచేత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఇటువంటి అవాంతరాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి తొలగించుకుంటూ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, మరొక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ రప్ప రప్ప అంటూ రక్తాన్ని పారించాలని చూస్తూ ఉంది. ఈవేళ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈవేళ నీళ్లు పారించి సస్యశ్యామలం చేయడం ముఖ్యమా, లేకపోతే రక్తాన్ని పారించి ఈవేళ ప్రాణాలు తీయడం ఇటువంటి పార్టీలు, గొడ్డల పార్టీలు మనకు అవసరమా అని చెప్పి ఈవేళ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా రప్ప రప్ప అంటూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటువంటి పార్టీల పట్ల, నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ 20-22 నెలల్లో మీరు చూశారు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని ఈవేళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే, మరి దాన్ని చూసి ప్రతిపక్ష హోదా కూడా రానిటువంటి వ్యక్తులు ఈరోజు అడ్డుకునేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఆ రోజు కూడా మనం చూసాం పురాణాల్లో ఎంతోమంది ఋషులు ఆ రోజు యజ్ఞాలు యాగాలు చేసేవారు లోక కళ్యాణం కోసం. ఆ రోజు ఋషులు ఆ యొక్క లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తే ఆ రోజు కూడా రాక్షసులు వచ్చి ఆ మాంసం ముద్దలు అవన్నీ కూడా ఆ యజ్ఞాల్లో వేసి ఆ యజ్ఞం ఫలించకూడదని చెప్పి ఆ రాక్షసులు ఏ రకంగా అయితే పురాణాల్లో ప్రయత్నం చేశారో అదే రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సస్యశ్యామలం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి కల్పన చేయాలి, అభివృద్ధిలో ముందు నడిపించాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే, ఈవేళ ఇక్కడ వైఎస్ఆర్సీపీ రప్ప రప్ప అంటూ రక్తాన్ని పారిస్తామని ఈవేళ మరి ఏ రకమైనటువంటి నియంతృత్వం, నిరంకుశత్వమైనటువంటి అహంకారపూరితమైనటువంటి వాతావరణంతో బెదిరింపు వాతావరణం ఏ రకంగా పోతూ ఉందో మరి ప్రజలందరూ కూడా దీని ద్వారా అయినా సరే అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాం.